హలో వీవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి జంతికలు. అందరికీ నచ్చే స్నాక్స్లలో ఈ జంతికలు కూడా ఒకటి. దీన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసుకుంటారు. మరి నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసినాక నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మరిన్ని వీడియోస్ చూడొచ్చు. ఫస్ట్ అయితే నేను చేసిన విధానం ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పులు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే 2 కప్పులు బియ్యం పిండి వేసుకుంటున్నాను. మనం ఎన్ని కప్పులు శనగపిండి వేసుకుంటే అన్ని కప్పులు బియ్యం పిండి వేసుకొని చేసుకుంటే చాలా గుల్లగా క్రంచిగా వస్తాయి. ఇప్పుడు గుప్పెడన్ని నువ్వులు వేసుకుందాం. అలాగే ఇప్పుడు నువ్వులు ఎంత వేసుకుంటున్నామో దాంట్లో సగం వాము వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శనగపిండి వేసుకున్నప్పుడు నువ్వులు వాము కాంబినేషన్లో రెసిపీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇవే ఇంగ్రీడియంట్స్. వీటిని మొత్తంగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలగలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే మనం గుల్లగా రావడం కోసం కొన్ని ఆయిల్ డ్రాప్స్ వేసుకొని పిండిని మంచిగా ఇలా ఈ విధంగా మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని పిండిని అంతా కలిపేసుకోవాలి. సో చూసారు కదా, మనం నార్మల్గా కాగిన నూనె అయినా పర్వాలేదు, నార్మల్ నూనె అయినా పర్వాలేదు అనమాట. కొన్ని ఆయిల్ డ్రాప్స్ వేసుకొని మొత్తం పిండి అంతా కలిపేసుకొని ఈ విధంగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడైతే జంతికల గొట్టంలో పిండి వేసుకొని ఈ విధంగా జంతికలాగా చుట్టేసుకోవడమే. సో ఇది అందరికీ తెలిసిందే కదా. సో ఇవే ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా గుల్లగా వస్తాయి. చూసారు కదా ఎక్కడ కట్ అవ్వకుండా ఎంత నీట్గా వస్తుందో. సో ఇదే విధంగా అన్నింటినీ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. సో నేను కవర్కి ఆయిల్ అప్లై చేసి మంచిగా జంతికలు ప్రెస్ చేసుకున్నాను అనమాట. తీసేటప్పుడు మనకి ఈజీగా వస్తుంది. చూసారు కదా ఎంత మంచిగా పక్కకు జరుగుతుందో. సో వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మనం ఆయిల్ మంచిగా వేడైనాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం ఈ జంతికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవనే కాదు, డీప్ ఫ్రై ఐటమ్ ఏవైనా కానీ ఆయిల్ మంచిగా హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం ఏమైతే డీప్ ఫ్రై చేయాలనుకుంటామో అవి వేస్తే చాలా క్రంచీగా వస్తాయి. సో చూసారు కదా ఈ విధంగా ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా వేగినాయో. సో చాలా క్రంచీగా వస్తాయి అన్నమాట. సో మనం బియ్యం పిండి వేసినాం కాబట్టి కడుపుబ్బరం లేకుండా చాలా బాగుంటుంది తింటుంటే. మొత్తం శనగపిండితో చేసిన దానికన్నా బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.